సాయి గారు చెప్పండి. సో ధర్మస్థల మీరు స్టడీ చేశారు. దీనిలో ఈ మార్వాడికి సంబంధించి నేను 1 yearగా వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నా, మార్వాడీల దగ్గర కొనొద్దు అని చెప్పి. బట్ లాస్ట్ 1 week 10 daysలో మొన్న జరిగిన హైదరాబాద్లో జరిగిన ఇష్యూతో ఇది ఫ్లేర్ అప్ అయింది. ఇది ఆర్గనైజ్డా అన్ఆర్గనైజ్డా లేకపోతే ఒక ఇష్యూ పికప్ అయింది కాబట్టి దీన్ని ఈ విధంగా చేద్దామని అసాంఘిక శక్తులు దీనిలో ప్రవేశించాయంటారా? టోటల్ గా ఒక స్టెప్ బై స్టెప్ అడుగు పడుతుందండి. ఈ బీహార్ ఎలక్షన్ అనేటటువంటిది ఈ అన్ని వ్యూహాలకి ఫైనల్ లక్ష్యం అన్నమాట. బీహార్ ఎలక్షన్ అనేటటువంటిది కనుక వీళ్ళ వ్యూహాలన్నీ ఫలిస్తే బీహార్ ఎలక్షన్ తర్వాత దేశంలో ఒక సివిల్ వార్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నెంబర్ 1 ధర్మస్థల. వాస్తవంగా మనకు ఉన్నటువంటి ఒక సహజసిద్ధమైన లక్షణం ఏంటంటే, ఒక మసీదు గురించి మనం ఒక నెగిటివ్ ఎవరైనా మాట్లాడారనుకోండి, టోటల్ ముస్లిం సామాజిక వర్గం వచ్చేస్తారు. అందులో ఎవరైనా ముస్లిం ని అరెస్ట్ చేస్తే ఆ మధ్యన కర్నూలు జిల్లా దగ్గర మొత్తం ఊరంతా వచ్చి ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంటే చిలకలూరుపేట దగ్గర ఊరు మొత్తం ధర్నా చేసింది. ఆ స్టేజ్ లో వాళ్ళలో యూనిటీ ఉంది. అక్కడ మంచి అయినా చెడైనా సరే మా చేతిలో గ్రిప్ ఉండాలి అని. మన మంచో చెడు మన అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అన్నట్టు హిందువుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఎలా చేల్చాలో తెలుసు. ఇందులో వైష్ణవులు, శైవులు ఇట్లా. ఇప్పుడు ధర్మస్థల పాయింట్ ఏం తీసుకొచ్చారు ముందు ఫస్ట్ మనం ఏం చేయాలా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఎత్తిరేసుకుని కూర్చోలేం కదా. వార్త నిజమైతే గనక ఏ హిందూ అయినా భారతదేశంలో ఒక స్వామీజీ తప్పు చేశాడంటే స్వామి అన్నాక తప్పు చేస్తాడు, లేకపోతే ఒక స్వామీజీ మోసం చేశాడంటే స్వామీజీ అన్నాక మోసం చేస్తాడు. ఒక పుణ్యక్షేత్రం దగ్గర ఆ క్షేత్రం తరపున ఏం జరగదు, అక్కడ ఎవడో ఏదో నేరం చేశాడంటే ఆ పుణ్యక్షేత్రం అన్నాక నేరాలు జరుగుతాయని ఎవడన్నా అంటాడా? ఒక్క హిందువు అయినా అంటాడా? ప్రపంచంలో ఏ హిందువు కూడా నేరాన్ని భుజానేస్తుంది. కానీ ఇక్కడ ఆ హిందువులని నేరంలో ఇరికించే ప్రయత్నాలు ఒకప్పుడు జయలలిత చేసింది. ఏదైతే కంచి శంకరాచార్య అని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కుట్ర చేసి నాశనం చేసే ప్రయత్నం చేసి హిందూ ధర్మం గురించి హిందూ ధర్మాచార్యుల్ని అవమానించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ భగవంతుడి దయ వల్ల ఆ రోజున ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ రోజున జరుగుతున్నటువంటి ధర్మస్థలాది ఫస్ట్ ముందు అతను ఎవరో సమీర్ అనేటటువంటి వ్యక్తి ఒక వీడియో చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినటువంటి మృతదేహాలు, కంకాళాలన్నింటినీ చూపించాడు. అది చెప్పిన 2 రోజుల తర్వాత ఆ తమిళనాడు నుంచి ఆ పర్సన్ భీమా అనేవాడు వచ్చాడు. వచ్చి ఏకంగా 4 ఎముకలు పట్టుకొచ్చేసి ఏకంగా న్యాయస్థానానికి వెళ్ళిపోయి నేనే ఇట్లా పాతానండి 10 ఏళ్ల క్రితమై 15 ఏళ్ల క్రితమై చెప్పాడు. వెంటనే ఒక్కసారిగా లెఫ్ట్ ఐడియాలజికల్ మీడియా అనే కంటే కూడా ఫస్ట్ ఈ మొత్తాన్ని ప్రొజెక్ట్ చేసింది ఎస్డిపిఐ పిఎఫ్ఐకి సంబంధించినటువంటి లింక్స్, వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి వెబ్సైట్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశాక అప్పుడు లెఫ్టిస్టులు అందుకున్నారు దీన్ని. అందుకుని నాలాంటి వాళ్ళకైతే మరి మిగతా వాళ్ళకి వచ్చినాయో లేదు తెలియదు కానీ నాకైతే అనేక మెసేజ్లు ఓసారి ధర్మస్థల గురించి మాట్లాడు ఇట్లా మాట్లాడడానికి ఏముంది, అక్కడ ఏం జరిగితే అది మాట్లాడకుండా ఎందుకుంటాం? అక్కడ నేరం జరిగిందంటే నెత్తినేసుకుంటామా? నేరం జరిగితే తప్పనకుండా ఉంటామా? లేకపోతే దానికి శివుడికి ఏమన్నా ముడి పెడతామా? అక్కడ ఎవడన్నా వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తి తప్పు చేసినట్టే శిక్ష పడాలయ్యా అని మాట్లాడాం. ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, అతను చెప్పిన అంటే అక్కడ వీళ్ళు వేసిన ఒక ఎత్తు ఏంటంటే ఎవరికి ఇంకా అర్థం కావట్లేదు దాంట్లో ఒక లాజిక్. సాధారణంగా మనకి శైవ క్షేత్రాల దగ్గర ఒక ఆచారం ఉంటది. మనం పోయేటప్పుడు నాకు ఆ ఊర్లో పాతేయండి అనేది, కాశీలో తగలబెట్టండి అని అడుగుతారు, శ్రీశైలం దగ్గర పాత పెట్టమని అడుగుతారు, ధర్మస్థలం దగ్గర అట్లాగా. అక్కడ నేను హెడ్డే గారు ఆ విషయమే చెప్పారు. అనేక మంది శివారాధనలోకి వచ్చి ఇక్కడ ఐక్యమైపోవాలని కోరుకుని ఉంటారు. వాళ్ళు అంత్యక్రియలు ఇక్కడే చేస్తారు. అదృష్టవశాత్తు ఆ శ్మశానం ఎక్కడో వీళ్ళకి తెలియలేదు, లేకపోతే ఆ శ్మశానం చెప్పినట్లేరు, అడవుల్లో పాతారు అనుకుని అడవిని చెప్పినట్టున్నారు. అక్కడ తవ్వితే ఇయో ఒక కళేబ ఇవి దొరుకుతాయి, ఎప్పుడో ఏళ్ల నుంచి అట్లా ఉన్నారు కాబట్టి అని అనుకుని వీళ్ళు వేసిన స్కెచ్ అదృష్టవశాత్తు అక్కడ లేదు. 15-20 చోట్లను చెప్పిన చోట్లంతా తవ్వాక ఏం లేదని తెలిసాక ఆ టీం నిలదీస్తే నన్ను ఎవడో 2023 నుంచి దాని మీద ఒత్తిడి చేసుకున్నారు అని చెప్పాడు. ఆ చెప్పిన అతని అకౌంట్ లో ఈ మధ్యన బోల్డ్ అంత డబ్బులు పడ్డాయి. ఆ నడిపించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు దర్యాప్తు చేస్తారా?
ముందైతే నెగిటివ్ వెళ్ళిపోయింది కదా. ఈ లోపుగా నాకు తెలిసి గత ఏడాదిన్నర అంటే ఇంత ముందు లేనిది గత ఏడాదిన్నర నేను అబ్జర్వ్ చేస్తుంది సోషల్ మీడియాలో అనేక హ్యాండ్లర్స్ అకస్మాత్తుగా పుట్టుకొచ్చారు. అనేక హ్యాండ్లర్స్ వామపక్ష ఐడియాలజీ అనే కంటే కూడా హేట్రేట్ ఆఫ్ హిందూయిజం పుట్టుకొచ్చింది. అది ఫేస్బుక్ అకౌంట్ వచ్చింది, యూట్యూబ్ లో వచ్చినాయి. అంటే వామపక్షం అంటే అసలు హిందూ మతాన్ని ఏ మతం పాటించని వాడు ఐడియాలజీ పోయి కమ్యూనిస్ట్ ఐడియాలజీ అంటే ఏ మతం పాటించదు, ఏ మతాన్ని నమ్మొద్దు, అన్ని మతాలను వ్యతిరేకించాలి, కేవలం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తేనే లెఫ్టిస్ట్ అయిపోయాడు. అదేందో అదే అంటే అలాంటి అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. వీళ్ళందరి స్ట్రాటజీ అక్కడ హిందువులని ఒక ఆందోళన గురి చేసి మనం మన గుడికి వెళ్ళడానికి భయపడాలా, ఇది నెంబర్ 1. రెండవది ఇక్కడ హిందువుల్ని చేర్చాలంటే అంటే మళ్ళీ ఐక్యంగా ఉంటే ఇందాక మౌనిక గారు చెప్పినట్టు కష్టం కాబట్టి విడదీయాలి అంటే ఇందాక ప్రియాదేవి గారు చెప్పినట్టుగా విదేశాల్లో ఉన్న మనవాళ్ళ గురించి కాదు ఆలోచించేది, ఇక్కడ ముందు మనవాళ్ళని విడదీయడం ఎట్లాగా, దానికి మార్వాడి సిద్ధాంతం వచ్చింది. ఈ లోపు మనకి సహజంగా ఏంటంటే మనం జన్యుని అనిపించుకోవాలంటే నలుగురిని తిట్టాలి. అలాగే మనం జన్యుని అనిపించుకోవాలంటే ఏదో లేరా, ఏదో వాడు చెప్తున్నాడంటే ఏదో జరుగుతుంది కదా, అంతా మన మంచికే కదా అనుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని తటస్థులని కంట్రోల్ చేసే వ్యవహారం ఈసీ నాశనం చేసేసింది ఎన్నికలు అనేటువంటి ఒక అంటే సాయి గారు ఇంకొకటి అండి, ఎందుకంటే ఇందాక రవి గారు కూడా ఒక కమెంట్ అయితే వేశారు, అంటే స్థానికంగా ఉపాధి పోతుందని ఒక కమెంట్ వేశారు. అని ఈ రకంగా చూస్తే కూడా మార్వాడీలు ఎప్పటి నుంచో వచ్చారు, పెద్ద పెద్ద షాప్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. చిన్నగా ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసే చిరు వ్యాపారస్తులు చిన్న పెట్టుబడి మేము స్థానికంగా లాస్ అవుతున్నామని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ రకంగా ఆలోచిస్తే కూడా అది కరెక్ట్ కాదంటారా? అదే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడో ఎందుకండి మార్వాడీస్ నార్త్ ఇండియా నుంచి వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేదా, లేకపోతే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చేసుకోవట్లేదా? బెంగళూరులో 60% తెలుగు వాళ్ళే ఉంటారండి. బెంగళూరులో, చెన్నైలో 50% తెలుగు వాళ్ళే ఉంటారు. ఏం చేద్దాం దాన్ని? ఇప్పుడు వెనక్కి పంపించేద్దామా, తరిమేద్దామా, మన వాళ్ళని తరిమేమని చెప్దామా? అంటే ఇక్కడ ఆ అపనమ్మకాన్ని ఒకరికొకరికి సృష్టించాలనుకుంటారు. ఇప్పుడు మా నాన్నగారు కుట్ల గుమస్తాగా చాలా ఏర్పాటు చేసి ఆ తర్వాత 4 గుమస్తాలు కలిపి ఒక వ్యాపారం చేశారు. మాకు తెలుసు మార్వాడి బిజినెస్ తో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నా షాపులో సరుకు లేకపోతే నేను ఈ షాపు దగ్గరికి వెళ్ళని చెప్పలేను. ఎందుకు నువ్వు వెళ్ళి ఎత్తుక్కోవాలి అని చెప్తారు. తెలిస్తే కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. మార్వాడి తప్పనిసరిగా తన మనిషిని ఇచ్చి ఇంకో మార్వాడి షాప్కే పంపిస్తాడు. అట్లాగే మాకు రూపాయిన్నర వడ్డీ తీసుకుంటే వాళ్ళు పావలా వడ్డీకి తీసుకుంటారు. కాబట్టి మనకంటే కాకపోతే వాళ్ళు ఏంటది మంచి కోసం చేసుకుంటారు. మిగతా నాకు రూపాయికే దొరికింది వాళ్ళకి పావలా